సమరం డ్రగ్ అబ్యూజ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో డ్రగ్ అబ్యూజ్ గురించి అనేక యాంగిల్స్లో విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ రోజున మాదక ద్రవ్యాల నివారణలో పాఠశాలలు కళాశాలల పాత్ర ఏమిటి? ఇంతవరకు పాఠశాలలన్నా కళాశాలలన్నా కేవలం చదువు నేర్పే నిలయాలని అనుకుంటున్నాం. కానీ మాదక ద్రవ్యాల దుర్వినియోగం జరుగుతోంది. కేవలం బయటే కాదు, పాఠశాలలో జరుగుతోంది, కళాశాలలో జరుగుతోంది, యూనివర్సిటీలో జరుగుతోంది. అవే నిలయాలుగా ఉన్నాయి. అంచేత మాదక ద్రవ్యాల నివారణలో పాఠశాలలు కళాశాలల పాత్ర ఏమిటి అని తెలుసుకున్నాం. మాదక ద్రవ్యాల వ్యసనం నేడు ప్రపంచవ్యాప్తంగా ఒక తీవ్రమైన సామాజిక ఆరోగ్య సమస్యగా మారింది. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకొని డ్రగ్స్ మాఫియా తమ వలలను విసురుతోంది. ఒకప్పుడు డ్రగ్స్ సమస్య పెద్ద నగరాలకు మాత్రమే పరిమితమై ఉండేది. కానీ నేడు గ్రామాలు, పట్టణాలు, పాఠశాలలు, కళాశాలల వరకు ఈ ప్రమాదం వ్యాపించింది. అందువల్ల డ్రగ్స్ నివారణలో కుటుంబాలతో పాటు పాఠశాలలు కళాశాలలు కూడా కీలకమైన బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాఠశాలలు కళాశాలలు కేవలం విద్యను అందించే కేంద్రాలు మాత్రమే కాదు, అవి విద్యార్థుల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే నిలయాలు. గుర్తించండి, పాఠశాలలు కళాశాలలు కేవలం విద్యను అందించే కేంద్రాలు మాత్రమే కాదు, అవి విద్యార్థుల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే నిలయాలు. ఒక విద్యార్థి జీవితంలో ఎక్కువ సమయం పాఠశాల లేదా కళాశాలలోనే గడుస్తుంది. అందువల్ల అక్కడి వాతావరణం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, స్నేహితుల ప్రభావం వారి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. సరైన విలువలు, క్రమశిక్షణ, జీవన నైపుణ్యాలు విద్యా సంస్థల ద్వారా విద్యార్థులకు అందితే వారు చెడు అలవాట్లకు దూరంగా ఉండగలరు. డ్రగ్స్ వ్యసనం చాలా సందర్భాల్లో ఆసక్తితో లేదా స్నేహితుల ఒత్తిడితో ప్రారంభమవుతుంది. కుతూహలం, జీవితంలో కుతూహలం అనేది ఎంత చేస్తుందో తెలుస్తుంది డ్రగ్స్ విషయంలో. ఒక్కసారి ప్రీతిస్తే ఏమవుతుందిలే అనే ఆలోచన అనేక మంది యువత జీవితాలను నాశనం చేస్తుంది. ఈ కారణంగా విద్యార్థులు డ్రగ్స్ వల్ల కలిగే శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక నష్టాల గురించి చిన్న వయసు నుంచే అవగాహన కల్పించాలి. ఈ బాధ్యతలో పాఠశాలలు కళాశాలలు ముందుండాలి. ప్రతి విద్యా సంస్థలో మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించాలి. వైద్యులు, మానసిక నిపుణులు, పోలీసు అధికారులు, వ్యసన విముక్తి నిపుణులను ఆహ్వానించి విద్యార్థులకు అవగాహన కల్పించాలి. పుస్తకాల్లో చదివే పాఠాల కంటే ప్రత్యక్షంగా వినే అనుభవాలు విద్యార్థులపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. డ్రగ్స్ వల్ల జీవితాలను కోల్పోయిన వ్యక్తుల కథలు, బాధిత కుటుంబాల అనుభవాలు యువతలో బలమైన చైతన్యాన్ని కల్పిస్తాయి. ఉపాధ్యాయులు విద్యార్థుల జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు అవుతారు. చాలామంది విద్యార్థులు తమ సమస్యలను తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులతో ఎక్కువగా పంచుకుంటారు. అందువల్ల ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రవర్తనలో వచ్చే మార్పులను గమనించాలి. అకస్మాత్తుగా చదువులు వెనకబాటు పడడం, తరగతులకు హాజరు తగ్గడం, ఒంటరిగా ఉండటం, కోపంగా ప్రవర్తించడం, అనుమానాస్పద స్నేహితులతో తిరగడం వంటి లక్షణాలు గుర్తించగలగాలి. ప్రారంభ దశలోనే జోక్యం చేసుకుంటే పెద్ద సమస్యలను నివారించవచ్చు. విద్యా సంస్థలు కేవలం నిబంధనలు అమలు చేయడం మాత్రమే కాకుండా విద్యార్థులకు సానుకూల అవకాశాలను కూడా కల్పించాలి. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సైన్స్ ప్రాజెక్టులు, సాహిత్య కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు,
నాయకత్వ శిక్షణలు ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థులను భాగస్వామ్యం చేయాలి. అర్థవంతమైన పనుల్లో నిమగ్నమయ్యే యువత చెడు అలవాట్ల వైపు వెళ్ళే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందుకని పాఠశాలలు, కళాశాలలు విషయంలో దృష్టి పెట్టాలి. డ్రగ్స్ నివారణలో, డ్రగ్స్ అబ్యూజ్ విషయంలో వీటి పాత్ర ఎంతైనా గుర్తించి అవి తమ పాత్రని సక్రియంగా ఉపయోగించాలని కోరుతున్నాను. అయిపోయింది.